గైస్ వీడియోలో బాగానే కనిపిస్తున్నాం అనుకుంటాం. ఇదిగోండి మా పక్కింటి వాళ్ళు శ్రీశైలం వెళ్ళారనమాట. ఇంకొక వదిలేసి వెళ్ళారు. వేస్తున్నామా? ఏది వేసింది ఎక్కడ ఉంది మరి? ఓయ్ ఏంటి ఏంటి సంగతి? దీని పేరు షైనీ. షైనీ ఎక్కడ వేయాలి? కొద్దిగా ఎక్కువ మాక చాలా వణుకుతుంది చెయ్యి. అవునా? అదేంది మా తిందేంది మా డాగ్ ఫుడ్ తినాలి ఇదే నువ్వు. ఓయ్ తినమ్మా తిను. కొద్ది తింటుంది. అది గాయ సంగతి. అది సంగతి నిన్నే చెప్పారు నైట్. మార్నింగ్ రాత్రి ప్యాకెట్ ఇస్తే ఇప్పుడు వేసాం వెళ్ళి. టుడే February 1st. పాయింట్ అనుకున్నది అవ్వలేదు రైస్ ఈరోజు. పొద్దున్న దిగుద్దాం అని చెప్పేసి నిన్నే షెడ్యూల్ వేసాను. ఏందో దాన్ని ఏమంటారు, అనుకున్న రోజే అవట్లా. అనుకున్న రోజు బాగానే అవుతుంది. అమ్మో బయట అసలు నేను డేర్ కూడా చేయండి వీడియోలు తీయడానికి. ఇది బాగానే కనిపిస్తున్నా వీడియోలో. అమ్మాయి ఇంత పెట్టాలి గైస్, నేను బాగా కనిపించాలి అంటే. మమ్మీ అండి అదేంటంటే ఒంటరిదానిలాగా ఉండకూడదు అని చెప్పేసి ఆడిపిస్తుంది, మాట్లాడుతుంది. ఫోన్ పడిద్ది మా. బ్రౌనీ కాదు మా, దాని పేరు షైనీ. షైనీ షైనీ దాని పేరు. దానికి కూడా ఇంట్రెస్ట్ పోయింది, వెళ్ళిపోతుంది అది కూడా. టిఫిన్ తింటాం అయిపోయింది. ఎందుకు చేయగలుగుతున్నాను అంటారా? హాయ్ చెప్పడానికి బ్లాగ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడే స్టార్ట్ చేసాం బ్లాగ్. కంటెంట్ దొరికేసింది. అరే ఫోటోలో ఏం పెట్టాలి? అదే పెట్టానా? అదే పెట్టేస్తా తమ్నెల్ కింద. తమ్నెల్ కూడా మీతో పాటు డిస్కస్ చేస్తానండి. మళ్ళీ శరత్ నాల్లా సేమ్ ఛానల్. అంటే మనం ఒక్కసారి ఒక ఛానల్ మీద పడిపోయి ఉంటే ఆ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూసేస్తాను గైస్. ఇప్పుడు ఇదే పరిస్థితి నాది కూడా. వాళ్ళు అన్ని వీడియోలు చూసేస్తాను నేనైతే. ఫుల్ కామెడీ ఉండేసరికి. ఇట్స్ ఇట్ ఫర్ టుడే. నాట్ ఇంకా చూపిస్తాను. వెళ్ళే పని ఉంది బయటికి. రెడీ అయ్యాక మళ్ళీ కలుసుకుందాం. మా హాయ్ ఏంటి అరుస్తున్నావు ఏంటి? ఇదేంటి మా? ఇది ఎవరిది మా? ఇది ఎవరిది? వాళ్ళదేనా? ఓకే. హేయ్ ఏంటి రావేంటి నువ్వు? ఈరోజు కంటెంట్ నువ్వే. నిన్నే పెడతా పిక్చర్లో తెలుసా? ఈరోజు కంటెంట్ నువ్వే. దీనికి ఫీడ్ చేయడం అయిపోయింది. ఒరే పొద్దున్నుంచి ఇంట్లో ఎవరు లేరు గైస్. వీళ్ళ ఇంట్లో శ్రీశైలం వెళ్ళారు. మాకు ఫుడ్ ఇచ్చారు, పెట్ ఫుడ్ ఫీడ్ చేయమని చెప్పి. ఫుల్ ఫ్రెండ్లీ డాగ్. నేనేమో పొద్దున్నుంచి బయటికి వెళ్ళాను, కొద్దిగా అర్జెంట్ పని ఉంటే. వీడియో కూడా రికార్డ్ చేయలేదు. అసలు 2 కుక్కలు ఉండేవి గైస్. బ్రౌనీ ఒకటి, షైనీ ఒకటి. ఇది వచ్చేసేమో షైనీ, అది వచ్చేసి బ్రౌనీ. అది అప్రాక్స్ 13 years బతికింది. 13 years తర్వాత చనిపోయింది. అది కూడా ఎప్పుడు వాళ్ళు మళ్ళీ ఊరు వెళ్ళారు. వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు మాకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళారు డాగ్స్. హ్యాండ్ ఓవర్ అంటే వాళ్ళ ఇంట్లో మనం ఏంటంటే ఫుడ్ ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఫుడ్ పెట్టాలి. ఇదిగోండి నా దగ్గరకు వచ్చేసింది. అలా వదిలేసి వెళ్ళారనమాట. వదిలేసి వెళ్ళేసరికి ఆ కుక్కకి ఏమైంది, ఆ కుక్కకి సంథింగ్ డైజెషన్ సరిగ్గా అవ్వదు, ఏదో ఉంది సంథింగ్ ప్రాబ్లం. అది కాక హోమ్ సిక్ అయిపోయింది. అంటే ఇంట్లో దగ్గర 3 days ఎవరు లేరు. 3 days ఎవరు లేకపోయేసరికి సంథింగ్ దానికి ఏమైందో మరి. బాగుంది. ఇంకా వాళ్ళు ఇంకా రాలేదు. అంటే వాళ్ళు ఫ్లైట్ దిగి అక్కడ గన్నవరంలో వస్తున్నారు ఇక్కడికి. అప్పట్లోపు చనిపోయింది. ఇదేమో ఇంకా దాని పక్కన నుంచి చుట్టూ తిరుగుతూ ఉంది.
మమ్మీ అబ్జర్వ్ ఇట్, అంటే మమ్మీ అబ్జర్వ్ చేస్తుంది అనమాట. మమ్మీ అబ్జర్వ్ చేశాక దీన్ని చూసాం. ఇంకా దాని గురించి అలా చనిపోయిందని చెప్పగానే ఎమ్మటిని వాళ్ళకి కాల్ చేయగానే వాళ్ళు ఏమన్నారంటే పర్లేదు కంగారు కూడా పడండి అన్నారు. బికాజ్ మా మమ్మీ ప్యానిక్ అయిపోతుంది. మా మమ్మీ చిన్నవాటికి చాలా ప్యానిక్ అయిపోయింది. అలాగా చిన్నవాటికంటే ఆబ్వియస్లీ చిన్నది కాదు, అలా చనిపోవటం నాకు కూడా షాక్లో ఉన్నాను నేను. అసలు అంతా హెల్తీగా ఉండేవి ఎలా చనిపోతాయి, ఎలా చనిపోయిందని. 13 years అయినా చాలా హెల్తీగా ఉండేది. డోంట్ డూ లైక్ దట్. అరుస్తున్నావు ఎందుకు? అరుస్తున్నావు ఎందుకు? ఎన్నిసార్లు పిలిచినావు వచ్చి, ఎన్నిసార్లు. కర్వను కూడా కరవదు గైస్, దీనికి ఆడుకోవడానికి అది ఉండేది. వామ్మో హెయిర్ ఏంట్రా ఇలా పడిపోతుంది హెయిర్. వామ్మో ఇది కూడా దగ్గర అప్రాక్స్ 7 years అనుకుంటా. 7 years ఈజీగా ఉండే. వద్దులే వెళ్ళి ఆడుకో. అదండి సంగతి. ఇంకా అది చనిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చారు వాళ్ళు, ఇంకా మూవ్ ఆన్. ఇంక ఇది ఒకటి అయిపోయింది. షైనీ అంటే పలికింది, షైనీ షైనీ షైనీ. పైకి అమ్మో హెయిర్ మామూలు కొట్టట్లేదు గైస్. హెయిర్ చాలా దారుణంగా కుడుతుంది. హెయిర్ క్యూట్ ఉంది కదా. ఓయ్ మంచి తమ్నైల్ ఒక ఫోటో ఇవ్వు. అది ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ భలే ఇచ్చావే తమ్నైల్కి ఫోటో. ఇంకొకటి కంటెంట్ అనుకున్నావు ఈరోజు నీదే తెలుసా, నీదే వాళ్ళ కంటెంట్. ఏంటి ఆ చూపులేంటి? ఇంట్లోకి ఎవరైనా వచ్చారంటే చాలు ఇంకా ఫటాష్, ఫుల్ అరవటం, కేకలు మొత్తం. జూమ్ చేస్తాగండి గైస్. అమ్మో వెళ్ళిపోయింది జూమ్ నుంచి. నేను ఇంకా హాయ్ గైస్, ఈరోజు నార్మల్గానే జరిగింది, క్యాజువల్గానే జరిగింది. నేను పని నుండి బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఎక్కువ వీడియో తీయలేదు ఈరోజు. ఇంకేం చెప్పాలి అంటే మార్నింగ్ 4 minutes, ఇందాక 4 minutes వచ్చింది గైస్ వీడియో డ్యూరేషన్. అప్రాక్స్ 8 minutes అయింది. అది సంగతి. ఈరోజు ఎక్కువ తీయలేకపోయా వీడియో చెప్పాలంటే, బట్ పోస్ట్ చేయాలి కదా, అండ్ వీడియో మాట్లాడాలి కాబట్టి మాట్లాడడానికి వచ్చేస్తాను అనమాట. లెట్స్ సీ డాగ్ ఏం చేస్తుంది. వాళ్ళు ఇంకా రాలేదు. కనిపిస్తున్నానా మీకు? ఓయ్ దా. ఎప్పుడైనా ఎగ్జైట్ అయిపోయింది గైస్, ఎప్పుడైనా వద్దమ్మా వద్దు. చాలా కంగారు పడిపోతుంది గైస్. నైట్ ఎందుకు ఫీడ్ వేసేసింది మా మమ్మీ నాకు తెలిసి. ఓయ్ కంగారు పడవకు. ఎందుకు కంగారు? ఓకే షైనీ ఆపే అమ్మ. సౌండ్ షేప్ ఆకు. ఎందుకు సౌండ్ చేస్తున్నావు? అరే రే బాయ్, గుడ్ నైట్. వచ్చేస్తారులే. అప్రాక్స్ టైం ఇప్పుడు 10:30 అవుతుంది అనమాట. 10:30 అవుతుంది గైస్, 10:30 అవుతుంది. 11 or 11:30లో వాళ్ళు వచ్చేస్తారంట. మీకు గంటే వెయిట్ చేయాల్సింది. నేను ఇంకా కొద్దిసేపు దీంతో ఆడుకొని వెళ్తా, అంటే దీనికి భయం పోగొట్టడానికి. అదిగోండి రెడీగా ఉంది. ఎక్కడైనా సౌండ్ వస్తే వెళ్ళి గట్టిగా అరుద్దాం అని చెప్పేసి. అదిగోండి చెవులు షార్ప్ చేసేసింది. అదిగో ఏముంది అటువైపు? ఏం లేదు, కుక్క కనపడితే ఇంకా అరిచిద్ది.
ఓకే మరి బాయ్ బాయ్. ఏం చేస్తుంది? నేను బాయ్ అని చెప్పా వెళ్ళిపో. అద్దుకోండి. అదిగోండి ఇంకా ఎంజాయ్ చేసుకుంటుంది నాకు తెలిసి. పెద్ద పెద్ద విషయం కాదు. టుడే మళ్ళీ న్యూ డ్రెస్ వేరింగ్. మొన్నటిదాకా అసలు హెయిర్ స్టైల్ బాగాలేదు గైస్ చెప్పాలంటే. ఇప్పుడు బాగుందన్నమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మై నేమ్ ఇస్ యశ్వంత్. నేను టచ్ చేయకూడదు. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. బాయ్. మళ్ళీ రేపటిది కొత్తగా రికార్డ్ చేద్దాం. ఇంకేమైనా చెప్పాలా? నథింగ్. బాయ్.